హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జున్ను పాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు జున్ను పాలు తీసుకోవాలి. ఇవి రెండో రోజు పాలండి. ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు నార్మల్ పాలు తీసుకోవాలి. 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగే వరకు గరిటెతో మిక్స్ చేసుకోవాలి. టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బెల్లం పంచదార రెండు కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. నాకైతే డస్ట్ ఏం రాలేదు. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. ఈ పాల గిన్నెని కూడా అందులో పెట్టుకోవాలి. మూత పెట్టి పైన ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టి క్లోజ్ చేసుకోవాలి. 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. నైఫ్ ఇలా గుచ్చి చూస్తే పాలు ఏమీ అంటుకోకుండా వస్తే ఉడికినట్లేనండి. చూసారా, ఏం అంటుకోలేదు, ఉడికిందండి. బయటకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా చుట్టూ తిప్పుకుంటూ అంచులను లూజ్ చేసుకోవాలి. పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే దాని అంతటా అదే ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.